రంగనాయకమ్మ గారు రచించిన 'కృష్ణవేణి' నవల తరువాయి భాగం. కథ అయిపోయినా అది చదివిన రోజు రాధతో పాటు నేను నవ్వుకున్నాను ఎంతోసేపు. కోయిలకు పాడమని, నెమలికి ఆడమని ఎవరు నేర్పారు? సహజతలే మరిచిపోయిన వ్యక్తులు ఎందుకు పనికొస్తారు? ఈ కథని రాస్తే దాన్ని చదివి మాధవ్ కూడా ఎంతో నవ్వుకున్నట్ట. అవును, ఎవరికైనా నవ్వొస్తుంది. అది సహజమే. వయసుతో పాటు కోరికలనేవి వాటికవే పుట్టుకొస్తాయి. అవి ఒకరు చెప్తే తెలుసుకోవాల్సినవి కాదు, ప్రకృతే నేర్పుతుంది. రాధాదేవి చెప్పే రసికతను తలుచుకుంటే మా ఇంటి పేరున్న ఒక తాతయ్య గుర్తొస్తున్నాడు కృష్ణవేణి అంటూ మాధవ్ ఆ తాతగారిని గురించి రాశాడు. ఇప్పటికీ అప్పటికీ ఆ తాతయ్య చాలా సరదా మనిషి. పొరుగుళ్ళల్లో చదివే వాళ్ళమంతా సెలవులకి తప్పకుండా స్వగ్రామం చేరేవాళ్ళం. రాత్రుళ్ళు భోజనాలు కానిచ్చి కాలక్షేపానికి ఆ తాతయ్యతో కబుర్లు వేసుకునేవాళ్ళం. వీధి వాకిట్లో వేప చెట్టు కింద వెన్నెల్లో మంచాలు వేయించేవాడు తాతయ్య. తాతయ్య చెప్పే కబుర్లన్నీ తన పడుచుతనంలో ఎంత లేసి భోగాలు అనుభవించాడో, ఎన్ని రకాల ఆడవాళ్ళని కళ్ళజూశాడో వాటికి సంబంధించినవే. తన అనుభవాలకే చిలవలు పలవలు కల్పించి కథల్లా చెప్పుకుపోయేవాడు. అందులో చాలా అబద్ధాలు ఉంటాయని మాకు తెలుసు. మధ్య మధ్యలో అడ్డు ప్రశ్నలు వేయడం, గోలగా నవ్వడం మాకెంతో దర్జాగా సరదాగా ఉండేది. ఒరేయ్, ఆ భోగందాని పందిరి మంచం ఈ వేప చెట్టు అంత ఎత్తుండేదిరా, దానికి తాటి చెట్టు అంత ఇనుప నిచ్చెన వేసుకొని ఎక్కేవాడినిరా అనేవాడు తాతయ్య బడాయిగా. అన్ని అబద్ధాలు చెప్తున్నావు తాతయ్య. మంచం వేప చెట్టు అంత ఎత్తుంటే ఇంకా ఆ ఇల్లు ఇంకా ఎంత ఎత్తుండేది అని అనేవాళ్ళం మేము. ఆ ఇంటి మాట ఎందుకురా నీకు, మంచం మాట చెప్తుంటే అనేవాడు తాతయ్య. అక్కడితో తాతయ్య కబుర్లు సమర్థించేవాళ్ళు కొందరు, ఖండించేవాళ్ళు కొందరు. ఎక్కువగా నేను తాతయ్యని విమర్శిస్తూనే ఉండేవాడిని. చంద్రకళ అనే దానికి ఒక్క రాత్రికి ధగధగలాడే నక్షత్రాల మాల మహువతి ఇచ్చాన్రా అన్నాడు తాతయ్య ఒకసారి. అలా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి ఆస్తంతా హారతి కర్పూరంలా తగలేసుకున్నావు, నువ్వు చేసిన నిర్వాకం ఏముంది అని ఎవరో ఒకళ్ళం అనేవాళ్ళం. ఒరేయ్, అలా అంటే ఊరుకోను. ఎవరి బాబు సొమ్ము తగలేశాన్రా? ఈ చేత్తో సంపాదించానేమో, ఆ చేత్తో ఖర్చు చేశాను. చెమటోడ్చి సంపాదించానేమో, రాజాలా అనుభవించాను. నా కష్టార్జితం కోసం కాచు కూర్చోకపోతే మీకు కాళ్ళు చేతులు లేవట్రా? ఈ వెధవ జీవితంలో ఎంతటి వాళ్ళకి రా భోగాలు? పిల్ల కాకి వెధవి, ఏవో నీతులు చెప్తున్నావు కానీ ఆ రోజుల్లో నాకు ఏం పరువు, ఏం ప్రతిష్ట. మీకైతే తాతయ్యనైపోయాను కానీ ఆ కాలంలో వీడి పేరు చెప్తే రంభ కానీ తిలోత్తమ కానీ తహతహలాడుతూ కాళ్ళ దగ్గరికి చేరేది కాదు అనేవాడు తాతయ్య. నువ్వు ఇలాంటి కబుర్లన్నీ నూరిపోస్తున్నావు. నీ కబుర్లకి మతిపోగొట్టుకొని వీళ్ళంతా చెరువు గట్ల మీద పడి చచ్చిపోతున్నారు. ఒక్కడికి చదువు సంఖ్యల మీద ధ్యాసే లేదు. ఊళ్ళో ఆడపిల్లలంతా నిన్ను తిట్టుకుంటున్నారు. వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళని ఇలాంటి కబుర్లేనా తాతయ్య చెప్పేది అంటే తాతయ్య పకాళించి నవ్వేవాడు. ఓరి పిచ్చి సన్యాసి, ఎంత పిచ్చి సన్యాసివిరా! చదువు చదివి ఆడదాన్ని ఏం చేస్తావురా? పొట్ట చించితే అక్షరం ముక్కలేని వాడిని నేను సంపాదించట్లేదట్రా, నేను బతకలేదట్రా, దానికి చదువు కావాలా? పిచ్చి వెధవి, ఆడదాని గుణం నీకేం తెలుస్తుందిరా? ఇష్టం లేని ఆడపిల్లలు సింగారించుకొని బిందెలెత్తుకొని బొమ్మల్లా ఎందుకు వస్తారా చెరువుకి? రసికతకి ప్రసిద్ధికెక్కిందిరా మన గోత్రం. ఇంత పిరికి వెధవి నువ్వెలా చెడబుట్టావురా మన గోత్రంలో అంటూ తాతయ్య నన్నెప్పుడు చెడామడా తిడుతూ ఉండేవాడు. ఏమో తాతయ్య, మన గోత్రం గొప్పేదో నువ్వు చెప్తావు కానీ ఈ రోజుల్లో ఏ ఆడది నమ్మదు అనేవాడిని. గోత్రాన్ని తక్కువ చేస్తే మాత్రం తాతయ్య తాటి చెట్టంత ఎత్తు ఎగిరిపడేవాడు. ఏడిసావు వెధవ అని వెధవ, నీలాంటి పనికి మాలిన వెధవల్ని ఏ ఆడది నమ్మదు. ఏది నీ పెళ్ళాన్ని నా దగ్గర పంపు, మళ్ళీ నీ దగ్గరకు వస్తానంటుందేమో అడుగు అనేవాడు తాతయ్య. అంత గోలగా నవ్వేవాళ్ళం.
నాకింకా పెళ్లి కాలేదు తాత. అప్పటి వరకు నువ్వు ఉంటావా? అంటే, నాకే తెంకులురా! నిక్షేపంలా ఉంటాను. కానీ నీ పెళ్ళాన్ని నీకు దూరం చేస్తే నువ్వు నాకు బడి ఎడగొట్టరా అంటాడు. పర్వాలేదులే తాత పంపుతాను అని మాట కూడా ఇచ్చేశాను. ఆ తాతయ్య ఇంకా ఉన్నాడు. నేను స్వగ్రామానికి వెళ్ళడం లేదు కొన్నేళ్ల నుంచి. తాతయ్యను చూసి చాలా కాలం అయిపోయింది. మన పెళ్ళయ్యాక ఓసారి వెళ్ళి తాతయ్యని చూసొద్దాం. తాతయ్యకి మాటిచ్చాను మరి. నిన్నక్కడ వదిలేస్తాను. అక్కడి నుంచి వస్తావో రావో నా అదృష్టం. మాధవ్ ఉత్తరం చదివి బాగా నవ్వుకున్నాను. భలే తాతయ్యే. తాతయ్య కబుర్లు చెప్పుకోవడానికి సరదాగానే ఉన్నాయి గానీ, తాతయ్య వంటి వాళ్ళు ప్రమాదకరమైన మనుషులు సుమా మాధవ్. నువ్వు తాతయ్య గోత్రీకుడివే అయినా, తాతయ్య నీతులు వంట పట్టించుకోకపోవడం మెచ్చదగ్గ విషయంలే అని మాధవ్‌ని మెచ్చుకుంటూ రాశాను. మాధవ్ అభిమానవంతుడు, సరసుడే కాదు, నిజాయితీపరుడు కూడా. అప్పుడప్పుడు మాధవ్ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు అడుగుతూనే ఉండేదాన్ని. అవకాశాలున్నా అక్రమంగా సంపాదించడానికి ప్రయత్నించనంటాడు మాధవ్. ఉద్యోగుల్లోని అవినీతిని అసహ్యించుకుంటూనే కొన్ని పరిస్థితుల్ని సమర్థిస్తాడు. చిన్న ఉదాహరణ చూడు. కాలవ త్రవ్వకాలకి సర్వే చేస్తున్నప్పుడు ఓ రైతు భూమి మీదుగా ప్లాన్ పడుతుంది. నిజానికి ఆ విషయం ఆఖరి వరకు ఆ రైతుకి తెలియచేయకూడదు. కానీ ఎలాగో రఫ్‌గా తెలిసిపోతుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి ఎలాగైనా తన భూమిని మాత్రం కాపాడమని, అది తప్ప వేరే దిక్కులేని వాడినని. నిజంగా అతని పరిస్థితి అట్లానే ఉంటుంది. అదంతా చెప్పి లంచాలిస్తానని వందలతో బేరాలు సాగిస్తాడు. గవర్నమెంట్ తను తీసుకునే భూమికి పరిహారం ఇస్తుంది. అయినా ఆ వ్యక్తికి భూమి వదలడం కష్టంగా ఉంటుంది. అలాగే చూస్తాం వెళ్ళవయ్యా, ఇంకా ప్లాన్ నిర్ణయం చేయలేదు అంటే నమ్మడు. డబ్బు తీసుకొని జేబులో వేసుకుంటేనే ధీమాగా వెళ్తాడు. లేకపోతే భూమికి గవర్నమెంట్ ఇచ్చే పరిహార విషయంలో కూడా రహస్యంగా మంతనాలు సాగిస్తాడు. ఒక్కో వ్యక్తి రామబాణాల వంటి సిఫార్సులు తీసుకొస్తాడు. ఆ సిఫార్సులు పాటించని పక్షంలో ఉద్యోగానికే నీళ్లు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి స్థితిలో ఏం చేయాలి? అంతా నాలా మొండిగాను, డబ్బుతో అవసరాలు లేకుండాను ఉండరు కదా! ఎన్నో రకాల సంసార యాతనలున్న వాళ్ళు డబ్బుకో, సిఫార్సులకో లొంగిపోతారు. కొన్ని విషమ పరిస్థితుల్లో అక్రమంగా ప్రవర్తించడం కొందరికి తప్పనిసరే అవుతుంది కానీ, అంత మాత్రాన వాళ్ళని నేను సమర్థిస్తున్నానని అనుకోకు. మనిషి మానవత్వాన్నే ప్రేమించినవాడు ఎటువంటి అక్రమాలు చేయలేడు. ఇలాంటి ఆఫీసు విషయాలు, ఆ సంగతులు రాసేవాడు అప్పుడప్పుడు. ఆ రోజు మాధవ్ రాసిన కబుర్లతో పాటు ఎన్నో సంగతులు మనసులో మెదిలాయి. ప్రతి వ్యక్తి జీవితాంతం నిజాయితీగా తన బాధ్యతలు నెరవేర్చుకుంటే ఎంత బావుంటుంది అనిపించింది. మాధవ్ మాత్రం నిజాయితీపరుడు, పరిపూర్ణమైన పురుషత్వం నింపుకున్నవాడు. ఒక్క మాటలో చెప్తాను. మాధవ్ యోగ్యుడు. మాధవ్‌కి నా మనస్సు సమర్పించాను. దానికి నాకెంతో ఆనందం. రాబోతున్న పరీక్షలకు శ్రద్ధగా చదువుకోవడంతో పాటు మాధవ్‌కి ఉత్తరాలు రాయడం సంతోషాన్నిచ్చే నిత్యకృత్యం నాకు. ఆ మధ్య వచ్చి 3 రోజులు ఉండి వెళ్ళాక మాధవే నాకు మరీ సన్నిహితుడయ్యాడు. మాధవ్ కూడా చాలా విషయాల్లో నా ఇష్టాలు అడుగుతూ ఉండేవాడు. ఏదో ఫిల్మ్ షూటింగ్ అట. చాలామంది పేరు మోసిన హిందీ తారలు ఈ డ్యామ్ ప్రాంతాలకొచ్చారు. అంతా వెళ్ళి చూసొస్తున్నారు. నాకు మాత్రం వెళ్ళాలనిపించలేదు. ఎందుకెళ్ళాలి? అని రాశాడు. మాధవ్ ధోరణికి కొంత విస్తుపోయాను. ప్రతీదీ నేను చెప్పాలి, తను వినాలి అంత కోరిక. కానీ మాధవ్ ఎప్పుడూ అలా ప్రవర్తించడం నేను మెచ్చుకోలేను. ప్రతి వ్యక్తి స్వయంగా కొంత ఆలోచించుకోగలగాలి. ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలి. నా మీద ఎంత అనురాగం ఉన్నా దానిలో మునిగి మాధవ్ యంత్రంలా మాత్రం మారకూడదు. అది మాధవ్‌కి ఆ విషయమే రాశాను. ఫిల్మ్ షూటింగ్ చూసి రమ్మని కూడా చెప్పాను. అవకాశాలు దొరికినప్పుడు జీవితానికి సంబంధించిన ఏ విషయాలనైనా స్వయంగా చూసి వాటిలో మంచి చెడ్డలు, లోతుపాతులు తెలుసుకోవడం వివేకం అనిపించుకుంటుంది. జీవితంలో సరదాలను నిర్లక్ష్యం చేయడానికి ఏ చెట్టు కిందో, పుట్ట కిందో ముక్కు మూసుకొని కూర్చునే మునీశ్వరులు కారుగా మీరు అని రాశాను. అతన్ని నువ్వు అంటాను, మీరు అంటాను. ఎప్పుడెలా బుద్ధి పుడితే అలా.
నిద్ర పట్టని జబ్బు నాకు కొత్తగా ప్రవేశించిందేమో అనిపించింది. అర్ధరాత్రుళ్ళు లేచి వెళ్ళి వరండాలో నించునేదాన్ని. వెన్నెట్లో వెచ్చదనం అనుభవం అయ్యేది. జోరున వర్షం పడుతుంటే కిటికీలోంచి చూస్తూ రాత్రులకు రాత్రులంతా గడిపేదాన్ని. ఎంత చూసినా తనివి తీరేది కాదు. ఆ వర్షధారల్లో ఎప్పుడూ చూడని అందాలు చూస్తూ ఈ చలి మరీ కష్టంగా ఉంది వేణు. రగ్గు కప్పుకొని పడుకున్నా గుండెల్లోంచే పుట్టుకొస్తోంది. నువ్వుంటే అని అనుకుంటాను అని రాసే మాధవ్ మాటలు తలుచుకుంటూ ఆదమరచి నుంచుంటే రై అని ఒక విసురు ఈదురు గాలి, వాన జడి ఒళ్ళంతా తడిసిపోయాకే స్పృహలోకి రావడం. ఆ తడి చీర విప్పాలని అనిపించేది కాదు. మాధవే రాత్రి, మాధవే పగలు అయిపోయింది. ఎదురు చూస్తున్న రోజులు కనుచూపు మేరలో ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రారంభమయ్యాయి. రేణు, నేను మా ఇంట్లోనే రాత్రుళ్ళు కలిసి చదువుకునేవాళ్ళం. పరీక్షలవుతాయి. మాధవ్ వస్తాడు. ఇంట్లో వాళ్ళకి క్షమించమని ఒక ఉత్తరం రాసిపెట్టి అతనితో వెళ్ళిపోవాలి. అనుకుంటే గుండెలు దడదడలాడేవి. చాలా సాహసం చేస్తున్నానేమో అనిపించేది. గంటల తరబడి ఆలోచించేదాన్ని. నా కోరిక ఇంట్లో చెప్తే నన్ను సమర్థించే వాళ్ళెవరూ ఉండరు. అతనికి భార్య ఉండగా నువ్వెలా వెళతావు అంటారు. స్నేహితురాలు రేణే నన్ను వ్యతిరేకిస్తుంది. కానీ ఏది ఏమైనా నేను మాధవ్ని దూరం చేసుకోలేను. పెద్దవాళ్ల కక్షలనేవి కలకాలం సాగవు. కాలక్రమేణా అంతా మర్చిపోతారు. కొన్నేళ్లకైనా మాధవ్ని అల్లుడిగా ఆదరిస్తారు. అదే నా విశ్వాసం. శాంత పురిటికొచ్చింది. పచ్చగా, నిండుగా కొత్త అందాలు నింపుకుంది. శాంతను చూస్తున్న కొద్దీ నేను అదే స్థితిలో ఉండాలని, నా పాపకి మాధవ్ తండ్రి కావాలని కోరిక నాలో. నేను ఆ స్థితిలో ఉంటే మాధవ్ నన్ను అపురూపంగా చూసుకోడు. శాంత క్షేమంగా బయటపడాలని కోరుకున్నాను. పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రాత్రి రేణు హాయిగా ఏదో నవల చదువుకుంటోంది. నేను మాధవ్కి ఉత్తరం రాయాలనుకున్నాను. నిండు మనసుతో భవానీని తలుచుకున్నాను. ఏదో ధైర్యంతో మాధవ్కు ఉత్తరం పూర్తి చేశాను. మాధవ్, నా మాధవ్, పరీక్షలు అయిపోయాయి. ఎంతో తొందరగా నీ సన్నిధికి చేరాలని నా మనసు తహతహలాడుతోంది. నీ రాక కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తూ నీ కృష్ణవేణి. ఆ మాటల చుట్టూ పూలు గీశాను. ఆ కాగితాన్ని ముద్దు పెట్టుకొని దాన్ని రేణు చదివే పుస్తకం మీద పడేశాను. అది చదివి రేణు నిర్ఘాంతపోయింది. నీకేం మతిపోయిందా అంది తీక్షణంగా, కంగారుగా. నేను కొంచెం నవ్వి అవును పోయింది, నా మతి మాధవ్ దగ్గరికి పోయింది అన్నాను. రేణు ఇంకా కోపంగా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అంది. దాని కోపం చూస్తే నాకే భయం వేసింది. నేనేం మాట్లాడలేదు. ఇంత సాహసానికి దిగావన్నమాట. ఇది సాహసం అనుకుంటే సాహసమే మరి. రేణు హఠాత్తుగా శాంతంగా అయిపోయింది. నా మాట విను కృష్ణవేణి, ఈ ఉత్తరం పోస్ట్ చేయకు, మరొక్కసారి ఆలోచించు అంది బతిమాలుతున్నట్టు. ఎంత ప్రేమ నేనంటే దానికి. నేనెక్కడ కష్టాల్లో పడతానో అనుకుంటుంది ఎప్పుడు. 15 నెలల నుంచి ప్రతి క్షణం ఆలోచిస్తున్నానే రేణు. ఇంకేం ఆలోచించను, ఇంతకన్నా ఎక్కువ ఆలోచించలేను. మరొక్కసారి ఆలోచిస్తే ఇంకేం ఆలోచిస్తాను చెప్పు, నువ్వే చెప్పు అని నేను దాన్ని బతిమలాడుతూ మాట్లాడాను. పోనీ ఒక్కసారి శాంతతో మాట్లాడి చూడు. వద్దు రేణు, నన్ను పిరికిదాన్ని చేయకు. నా క్షేమం కోరితే నా కోరిక తీరాలని ప్రార్థించు. నాకు ఇంకేమి చెప్పకు. అయితే ఈ ఉత్తరం పంపించేస్తావా? మరి రాసిందెందుకు? వద్దు, దీన్ని చింపేస్తాను. మళ్ళీ రాయలేనా? రేణు మౌనంగా ఆ కాగితం అక్కడ పెట్టేసింది. ఇంకేం మాట్లాడలేదు. దానికి చాలా కోపం వచ్చింది. మర్నాటి ఉదయం మాధవ్కి ఆ ఉత్తరాన్ని మళ్ళీ ముద్దు పెట్టుకొని స్వయంగా నా చేతులతో నేనే పోస్ట్ చేశాను. ఇక ఒక ఒడ్డంటూ ఎక్కినట్టు ఫీల్ అయ్యాను. మర్నాటి నుంచి కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఉదయం శాంత తమ్ముడితో చీటీ పంపించింది. నాతో మాట్లాడాలని ఒకసారి రమ్మని. క్షణం ఆలోచించాను. రేణు కూడా వాళ్ళింట్లోనే ఉందని చెప్పాడు శాంత తమ్ముడు. ఇక శాంత మాట్లాడేదేమిటో తెలిసిపోయింది. వాళ్ళిద్దరూ నా మార్గాన్ని తప్పకుండా చెడగొడతారు. తలనొప్పిగా ఉంది, రాలేను అని రాసి పంపాను.
ఓ గంటలో శాంత తమ్ముడు మళ్ళీ వచ్చాడు. ఈసారి కూడా నువ్వు రాలేనని వంకబెడితే నేనే నీ దగ్గరకొస్తాను. కానీ నన్నీీ పరిస్థితుల్లో ప్రయాస పెట్టకు. నా దగ్గరే ఇంత దాపరికం ఎందుకు? ఎదుటపడి మాట్లాడలేవా? అని రాసింది శాంత. నాకు చాలా కోపం వచ్చింది. నాకు దాపరికం ఏంటి? ఎప్పుడూ చెప్తూనే ఉన్నానుగా. సాయంత్రం వస్తానని రాసి పంపాను. నా మంచి చెడ్డలు నేనే తెలుసుకోలేని మూర్ఖురాల్ని కానే. వీళ్ళకెందుకీ పట్టుదల అనిపించింది. సాయంత్రం వెళ్ళాను. రేణు ముభావంగా ఉంది. కానీ శాంత నవ్వుతో పలకరించింది. నేను అంటి అంటనట్టు ఏదో చెప్పి ఊరుకున్నాను. ఒక్క క్షణం ముగ్గురం మౌనంగా ఉండిపోయాం. తుఫాను రాబోయే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందట. ఇదే కాబోలు అనుకున్నాను. తలనొప్పి తగ్గిందా? అంది శాంత నవ్వి. సరే గాని నువ్వు కబురప్పింది దేనికి? అన్నాను సంభాషణకు ఉపక్రమిస్తూ. నీకు తెలియకే అడుగుతున్నావా? అంది. అయినా కబురంపావు కదా, చెప్పు మరి అన్నాను. మాధవరావుకి ఉత్తరం రాశావట? అంది ఆశ్చర్యపోతూ. అవును. ప్రయాణం ఎప్పుడు? వెళ్లే ముందు నీకు చెప్తాలే. శాంత క్షణం నిశితంగా చూసింది. ఉన్నట్టుండి అంది. అయితే మాధవరావుకి ఉంపుడు గత్తెగా వెళ్తున్నావన్నమాట. శాంత, నాకు అంతులేని కోపం వచ్చింది. నేను నీకెంత చనువైనా మితిమీరి మాట్లాడకు అన్నాను రోషంగా. ఉన్నమాటంటే ఎందుకంత రోషం? నేను నోరు మూసుకుంటే లోకం నోరు మూసుకుంటుందా? మాధవరావు ఒక అమ్మాయిని ఉంచుకున్నాడంటారు. మాధవ్ నిన్ను ఉంచుకుంటాడంతే. ఛీ, ఏం మాటది? పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడా? భగవంతుడి సన్నిధిలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అయితే ఇంట్లోంచి పారిపోవడం దేనికి? పెద్దవాళ్ళకెందుకు చెప్పవు? మాధవ్ నిన్ను రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళెందుకు చేసుకోడు? అరుణ ఉంది కదా. ఆమె ఉండగా నిన్నెలా చేసుకుంటాడు? ఆమెతో సంబంధం లేదు. అదంతా పోయింది. పోయింది అంటే ఆమెతో విడాకులైపోయిందా? లేదు. ఆ ప్రయత్నం చేస్తున్నాడా? ఏమో, నేను అడగలేదు. నువ్వు అడక్కపోయినా అతను చెప్పలేదా? అదంతా ఎందుకు? అది జరగకపోతేనే. ఇంకా ఆమె అతని భార్య కదా. రేపు మీ ఇద్దరికీ పెళ్ళయిందని చెప్పుకోవడం కుదురుతుందా? నువ్వు కూడా అతనికి భార్య అవుతావా? పోనీ ఆ పేరు లేకపోతేనే. మాధవ్కి భార్యగా ఉండడం కన్నా ప్రియురాలిగా ఉండడమే నాకు ఇష్టం అనుకో. అదే మరి నేనన్నది. ఉంపుడు గత్తెగా వెళుతున్నావు అన్నాను. ఉంపుడు కత్తెలంటే ప్రియురాళ్లే. భార్యనైనా ప్రియురాలనైనా మాధవ్కి అంతా నేనే. అందులో తేడా ఏముంది? మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. అయితే ఆమె ఊరుకుంటుందనే అనుకుంటున్నావా? ఊరుకోక ఏం చేస్తుంది? కేసు పెట్టదు. ఎందుకు? ఎందుకేమిటి? భర్త రెండో పెళ్లి చేసుకున్నందుకు. అసలు భర్త అంటేనే ఇష్టం లేని దానికి ఆ భర్త రెండో పెళ్లి చేసుకుంటే తనకెందుకు? కృష్ణవేణి, మతిపోయి మాట్లాడుతున్నావు. ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టుగా ఉండిపోతారనుకుంటున్నావా? అయితే ఆమె మారుతుందని నీ ఉద్దేశం? మారదని నువ్వు చెప్పగలవా? నేను నవ్వాను. మారిన అరుణని మాధవ్ అంగీకరించడు. నిన్ను దేవుడి ముందు పెళ్లి చేసుకుంటాడు. అరుణ చూస్తూ ఊరుకుంటుంది. చాలా బాగుంది. ఊరుకోకపోతే ఏదో చేసుకుంటుందిలే. ఏదో చేసుకుంటే మనం అనుకోవడం దేనికి? చెయ్యాల్సిందే చేస్తుంది. పోనీ చెయ్యని. మాధవ్ కోర్టులో నిన్ను భార్యగా చెప్పుకుంటాడా? శాంత, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ అదేనా? ఇన్నిసార్ల అతను చాలా మంచివాడు. అతన్ని ఎందుకు హేళన చేస్తావు? శాంత మాటలకు చాలా చిరాకనిపించింది. కోపం తెచ్చుకోకు కృష్ణవేణి. ఇది సామాన్యమైన వ్యవహారం కాదు. నీ అభిప్రాయాలు ఏమిటో సరిగ్గా చెప్పు. మనం స్నేహితులం. సామరస్యంగా మాట్లాడుకోవడంలో తప్పులేదు కదా. నీ క్షేమం మాకు కావాలి. అరుణ కేసు పెడితే మాధవ్ నిన్ను రెండో భార్యగా కోర్టులో అంగీకరిస్తాడా? అది చెప్పు. ఆమె కోర్టు వరకు వెళుతుందని నేను అనుకోను. అదే వద్దంటాను. నువ్వు అనుకున్నదే ఎందుకు జరగాలి? ఆమె ఊరుకుంటుందనే మొండి నమ్మకం ఏంటి నీకు? సరే, అరుణ కేసు పెడుతుందనే అనుకో. మాధవ్ నన్ను భార్యగా చెప్పుకోడంటావా? అయ్యో, మధ్యలో నాకేం తెలుసు? చెప్పాల్సింది నువ్వు. నేను మౌనంగానే ఆలోచించాను. అవును,
మాధవ్ నన్ను భార్యగా చెప్పుకోవాలంటే పబ్లిక్‌గా రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవచ్చు కదా! ఈనాడు రెండో పెళ్లి నిషేధం కనుకనే దైవ సన్నిధిలో ఒకరి మీద ఒకరికున్న విశ్వాసంతో భార్యాభర్తలుగా స్థిరపడాలని అనుకోవడం, అదే మంచిదనుకున్నాం ఇద్దరం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు ఆలోచించనే లేదా ఈ విషయం? ఆలోచించడానికి ఏముంది? కేసు విషయం నా దృష్టికి రాలేదు. నీ దృష్టికి రాలేదు సరే, అతని దృష్టికి రాలేదా? మనసుకు మనసే సాక్షి అంటే కుదరదు. మాధవ్ రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పి నిన్ను రెండో భార్యగా చెప్పుకుంటే అతను ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నువ్వు మాధవ్‌కి ఉంపుడుగత్తెగానే వచ్చానని అనుకుంటే పర్వాలేకపోవచ్చు. నీకు బావుంటుందా అలా ఉండడం? చెప్పు కృష్ణవేణి. ఎందుకంత ఇదిగా ఆలోచిస్తున్నావు? మాధవ్ మీద నాకు నమ్మకం ఉంది శాంత. పైకి భార్యను కానని అంటే మాత్రం నష్టమేమిటి? భార్యాభర్తలం అనే భావం మా మనసుల్లో ఎప్పుడూ ఉంటుంది. కానీ లోకం ఏమనుకుంటుందో ఆలోచించావా? ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు. లేదంటే వీల్లేదు కృష్ణవేణి. నీకు లోకంతో లెక్క లేకపోయినా లోకానికి నీతో లెక్కుంటుంది. మగవాళ్ళు ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోకూడదనే చట్టం ఎందుకుంది? తప్పుడు పనులు ఎవరు చేసినా లోకం ఊరుకోదు. మనం ఎవరి ప్రసక్తి లేకుండా ఊరు వాడా విడిచి అందరికీ దూరంగా ఏ అరణ్యాల్లోనూ నివాసం పెడితే అక్కడేం చేసినా ఎవరికీ అక్కర్లేదు. మనము ఎవరిని లెక్క చేయక్కర్లేదు. కానీ 10 మంది మధ్య సంఘంలో బతుకుతున్నప్పుడు విధిగా కొన్ని నియమాలకు కట్టుబడాలి. అందుకోసమైనా మనం విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. ఇప్పుడు నా వల్ల ఎవరికి నష్టం వస్తుంది శాంత? ఒకరికేమిటి, అందరికీ. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల విషయం ఆలోచించావా? ఏంటి ఆలోచించేది? ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? చెప్పి వెళ్ళరాదు? చెబితే ఎవరూ నన్ను సమర్థించరు. అందుకే వెళ్ళి పెళ్లి చేసుకుంటానని ఉత్తరం రాసి పెడతాను. వాళ్ళకి మొదట్లో కోపం వస్తుంది. కొన్నాళ్లకు వాళ్ళే మర్చిపోతారు. ఇప్పుడే చెప్తే నిన్ను సమర్థించరంటున్నావు. ఎందుకు సమర్థించరనుకుంటున్నావు? అదే మీరనేదే. అతనికి భార్య ఉంది కదా అంటారు. అలాంటి సంబంధం తప్పంటారు. మరి అది నువ్వెందుకు ఆలోచించవు? ఎందుకు ఆలోచించను? ఆమెతో అతనికి సంబంధం లేదు కదా! ఇంకా తప్పేంటి? అది మీరెందుకు అర్థం చేసుకోరు? ఈ వ్యవహారం అంత తేలిగ్గా తేలిపోతుందనుకుంటున్నావన్నమాట. నువ్వు చేస్తున్న పని నీకు చాలా సమంజసంగా కనిపించొచ్చు కానీ, దాన్ని మన మాటల్లో ఏమంటారో తెలుసా? లేచిపోవడం అంటారు. ఫలానా నాయుడు గారి కూతురు, డాక్టర్ గారి చెల్లెలు ఎవరితోనో లేచిపోయింది. అది పెళ్ళైన వాడితో, మొదటి పెళ్ళాం ఉండగా అంటారు. అబ్బా శాంత, ఏంటా మాటలు? ఈ రోజుల్లో లేచిపోవడం అని ఎవరంటారు? వినడానికే ఎందుకు భయపడుతున్నావు? రేపు జరగబోయేది అదే. అందరూ చెప్పుకునేది అదే. వింటున్న కొద్దీ నాకేంటో గందరగోళంగా అనిపించింది. లేచిపోవడం అంటావేంటి శాంత? పెళ్లి చేసుకుంటాం కదా! ఎందుకొచ్చిన పెళ్లి కృష్ణవేణి అది? మతిలేని పెళ్ళి. పెళ్లి చేసుకున్నామని బహిరంగంగా చెప్పుకోలేని పెళ్ళి పెళ్ళా? నలుగురిని నమ్మించాలని మెడలో మాంగళ్యం కట్టుకుంటావు. కానీ దానికి ఎవరు విలువివ్వరు. దాని మీద ఎవరికీ లక్ష్యం ఉండదు. నువ్వు మాధవ్ భార్యగా ఏమాత్రం స్థానం సంపాదించుకోలేవు. లోకాన్ని నిర్లక్ష్యం చేసినా ఆఖరికి చట్టం కూడా నిన్ను సమర్థించదు. ఆలోచించు. ఏం ఆలోచించను? నాకేం పాలు పోవడం లేదు. నేను ఆలోచించేది మీకు నచ్చదు. ఇంకేం ఆలోచించను? నీ ఆలోచన నచ్చనిది మాకే కాదు, నీకు నచ్చకూడదు. కూలీ నాలీ చేసుకునే తక్కువ కులాల్లో ఎవరేం చేసినా చలామణి అయిపోతుంది. అప్పలమ్మ కూతురు చేసుకున్న మొగుడిని వదిలేసి రెండో పెళ్లి చేసుకొని నెల తిరగకుండానే వాడిని వదిలేసి ఎటో పోయింది. కానీ అది వాళ్ళకు పట్టింపే లేదు. కానీ మన కుటుంబాల్లో అలా కాదే. పరువు ప్రతిష్టలు పాడు చేసుకొని మనం బతకలేం. ఒక లోటంటూ జరిగితే ఇంకా ఆ కుటుంబం గురించి అందరికీ హేళనే. చూడు, ఒక్కసారైనా మీ పెద్దవాళ్ళ గురించి ఆలోచించావా? ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం పెరిగి పెద్దవాళ్ళై తమకి పేరు ప్రతిష్టలు తేవాలని ఆశిస్తారే. నువ్వు చేసిన పనికి వాళ్ళెంత బాధపడతారో ఊహించలేవు. ఇక్కడికి ఆపుతాను. రచయిత్రి చెప్పినటువంటి సవరణలు చెప్తాను.
ప్రకృతి సహజత్వాలు ఎలా ఉంటే అలా నడిచేవి జంతువులు. వాటికి సమాజ నియమాలు ఉండవు. అంటే అంతకుముందు ప్రకృతే నేర్పుతుంది అన్న డైలాగ్ వచ్చింది కదా! దానికి సందర్భంగా అనమాట. మనుషుల జీవితాల్లో ప్రకృతి సహజత్వాలే కాదు, సమాజ నియమాలు కూడా ఉంటాయి. అమల్లో ఉన్న నియమాల్లో అనేక తప్పులు, ఒప్పులు 2 ఉంటాయి. రాధ కథలో రాధ పాత్ర కృష్ణవేణికి ఏ విమర్శ లేకుండా నచ్చడం అంతే. కృష్ణవేణి తెలివి కూడా అంతే. రాధ తెలివిలాగే ఉంది. అంటే నా తెలివి కూడా రాధ కథలో ఆ బావగారు ఏ సందర్భంలోనూ ప్రేమను చెప్పుకోకపోవడం బండతనమో, అశ్రద్ధో అయితే ఆ లక్షణాలు రాధకు కూడా వర్తిస్తాయి. అతనిలాగే ఆమె కూడా బలహీనురాలే అవుతుంది. రసహీనురాలే అవుతుంది. అతన్ని మాత్రమే తప్పు పట్టడానికి ఏమి ఉండదు. కృష్ణవేణి ఇంకా 20 ఏళ్ళు కూడా నిండని అమ్మాయి. చదువుకుంటూ ఉన్న అమ్మాయి. ప్రేమ అనేది అంతకన్నా కొంత చిన్న వయసు నుంచే ప్రారంభమైతే అవుతుంది కానీ, శృంగారాల గురించి, పురుషుల రసికత్వాల గురించి అంత ధ్యాసగా ఆలోచించడం సహజంగా ఆడపిల్లల్లో ఉండదు. ఇదంతా కథలోకి కృత్రిమంగా చేరిందే చెప్పాను కదా! సినిమాలు చూసి చెడ్డానని. లేకపోతే ఈ రసికత్వాల చీదరేమిటి? కృష్ణవేణి స్నేహితురాలు రేణుని చూడండి. ఎంత చదువు దృష్టితో ఎంత నిర్మలంగా ఉందో. మరొక చోట తాతగారి గురించి సందర్భం వచ్చినప్పుడు, తాతగారి ఆస్తంతా తగలేసి మనవాళ్ళకేమీ మిగల్చలేదని ఈ దూరపు మనవాళ్ళకి కోపం. అంతేగాని ఆ తాతగారు నానా చెడు తిరుగుళ్ళు తిరిగాడని కాదు. ఈ తాత గురించి మాధవ్ చెప్పే మాటలు కృష్ణవేణికేమీ చీదర కలిగించలేదు. అలాంటి తాతను చూసి చీదరపడాలి కానీ, అలాంటి వాడి చుట్టూ చేరి హాస్యాలేంటి నీకు? ఇప్పుడు నీ మీద నాకు సందేహంగా ఉంది అని అతనికి రాయడం గాక, ప్రియుడు తెలివి తక్కువగా చెప్పే పోసుకోలు మాటలే కృష్ణవేణికి ముచ్చటగా ఉన్నట్టున్నాయి. మరొక చోట రాజాలా అనుభవించాను నేను, చెమటోడ్చి సంపాదించానేమో అని తాతగారు అన్నారు గదా! చెమటోడ్చి సంపాదించేవాడు రాజాగా అనుభవించగలడా? అది ఏ కాలంలోనూ జరగదు. చెమటోడ్చి సంపాదించేవాడికి వాడి కడుపు నిండడమే కష్టం. ఒక పూట కడుపు నిండితే మిగతా అవసరాలన్నీ వెనకపడతాయి. ఈ తాతగారు మరీ వాగుడుకాయలా ఉన్నాడు. తిరుగుబోతు వాడికి, తాగుబోతు వాడికి నోరు తెరిస్తే శుద్ధి, బద్ది ఉండదు. అన్నీ అవాకులు, చెవాకులే బయటపడతాయి. మరొక చోట పరిపూర్ణమైన పురుషత్వం నింపుకున్నవాడు మాధవ్ అని కృష్ణవేణి ఆలోచించింది కదా! పరిపూర్ణత్వం కన్నా పై స్థాయి లక్షణం ఏముంటుందో కృష్ణవేణికి తెలిసుండదు. తెలిస్తే ఆ విశేషణాన్నే ఉపయోగించేది. ఒక ఆడపిల్లకి ఈ పరిపూర్ణ పురుషత్వం పిచ్చేమిటి? తనకు పరిపూర్ణ స్త్రీత్వం ఉన్నట్టేనా? మాధవ్ కూడా పరిపూర్ణ స్త్రీత్వం అంటాడు. అంటే ఈ సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతెంత తప్పుడు భావాలతో పెరుగుతున్నారో తెలుసుకోవడానికి ఈ మాటలన్నీ చక్కని సాక్ష్యాలు. మరొక చోట ఒకరంటే ఒకరికి అంత ఇష్టంగా ఉన్న వీళ్ళిద్దరూ ఎందుకు కలవలేదు? ఎందుకు విడిపోయారు? కృష్ణవేణికి పెళ్లి కూడా అయిపోయిందే. దీనికి నేనేం కారణం కల్పించాను? ఎందుకు? ఈ సందేహం మళ్ళీ తలెత్తింది. నాకు ఆ కారణం ఏదో పనికిమాలిన కారణమే అయి ఉంటుంది. చూడాలి ఏం గొప్ప పని చేశానో. మరొక మాట ఇక్కడ పరువు ప్రతిష్టల గురించి వచ్చిన మాట. అప్పలమ్మ గురించి చెప్తూ, ఈ కథల్లో ఉన్న తప్పుల్లో ఇది కూడా బ్రహ్మాండమైన తప్పు. చిన్న కులాల మనుషుల మీద, పెద్ద కులాల వాళ్ళకి, నిరుపేదల మీద ధనవంతులకి ఏమాత్రమూ సదభిప్రాయం ఉండవు. చిన్న కులాల్లో ఆడవాళ్ళు నీతి లేకుండా ఉంటారనో, వాళ్ళ నీతి ఇంకో రకంగా ఉంటుందనో అలాంటి మాటలు చిన్నప్పటి నుంచి వింటున్నవే. అదంతా తప్పు అని తెలుసుకోకపోతే ఈనాటికి అలాంటి అభిప్రాయమే ఉండిపోయాను. కానీ ఈనాడు నాకు అలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. అలాంటి మాటలు విన్న చిన్నప్పటి రోజుల్లో అదే రాశాను. ఈనాటికి అనేక మంది నేర్చుకున్న విజ్ఞానం కూడా అదే. ఇక్కడికి ఆపుతాను. విన్నందుకు ధన్యవాదాలు.